నమస్కారం. 30 మే 2026 శనివారం జ్యోతిష శాస్త్రపరంగా ఉన్న వివరాలని గమనిద్దాం. ఈరోజు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు ఈరోజు ఏ నిర్ణయమైనా సరే తీసుకోవచ్చు. వీరి పేరు మీద ఏ నూతన కార్యక్రమాలైనా కూడా ప్రారంభించవచ్చు. భరణి, కృత్తిక, పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మరియు ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఈరోజు ముఖ్యంగా వీరందరికీ శని వచ్చరుడు వల్ల ఏలినాటి శని కావచ్చు, లేదా అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఇది ఇబ్బంది ఉంది. దీని గురించి చివరిలో మళ్ళీ వివరంగా చెప్తాను. ఈరోజు జన్మించబోయే నవజాత శిశువుల జాతకంలో కూడా పంచగ్రహ మాలికా యోగం ఉంది. చాలా చక్కటి యోగంతో జన్మిస్తారు. నేను ఈరోజు ఏ నక్షత్రాలలో జన్మించిన వారికి ఈరోజు అనుకూలం కాదు అని చెప్పాను అంటే ముఖ్యంగా భరణి, కృత్తిక, అదేవిధంగా పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మరియు ఉత్తరాభాద్ర ఈ జన్మ నక్షత్రాల్లో జన్మించిన వారికి గోచార రీత్యా శనైశ్వరుడి యొక్క ప్రభావం అనుకూలంగా లేదు వీరికి. సో వీరి తీవ్రమైనటువంటి శనిగ్రహ ప్రతికూలతను ఈరోజు వీళ్ళు కలిగి ఉన్నారు. నేను చెప్పిన ఈ నక్షత్రాలలో జన్మించిన వారు ఈరోజు మీకు దగ్గరలో ఏదైనా నవగ్రహ దేవాలయం ఉంటే అక్కడికి పోయి శనైశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో కనీసం 100 గ్రాముల నల్ల నువ్వుల నూనెలతో అభిషేకం చేయడం మంచిది. మీరే చేసుకోవచ్చు, పౌరోహిత్యుల అవసరం లేదు. మీరే నల్ల నువ్వుల నూనెతోటి అభిషేకం చేయడం మంచిది. నల్ల నువ్వుల నూనెతో అభిషేకానికి ముందు మరియు అభిషేకం తర్వాత తలస్నానం ఆచరించడం మాత్రం తప్పనిసరి. అదేవిధంగా నేను పేర్కొన్న నక్షత్రాల్లో జన్మించిన వారు ఈరోజు ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు చేయకండి. ఇనప వస్తువులు, ఇనుముతో లోహంతో కూడినటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళి శ్రీ శనైశ్వరుడికి అభిషేకం చేయడం కుదరని వారు ఈరోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు శ్రీ వేదవ్యాసుల వారు మనకి ప్రసాదించినటువంటి శనైశ్వర స్తోత్రం పఠనం చేయడం మంచిది. ఆ స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఈ స్తోత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయకండి. లోహపు వస్తువులు విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి.